సో కొత్త సంవత్సరం సినిమా ఫీల్డ్ ఎట్లా ఉండబోతుంది? చిన్న సినిమాలకి ఊపందుకుంటుందమ్మా. ఓటీటీలో విపరీతమైన ప్రభావం పెరుగుతుంది, పెద్ద సినిమాలు తగ్గిపోతాయి. పెద్ద సినిమాలు కూడా చాలా వరకు డ్రాగ్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వచ్చే వాటిలో మహా అయితే 1 or 2 కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి తప్ప కొన్నిటి గురించి చాలా ఊహించుకుంటున్నారు, అంత ఊహ ఏమి ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న రిలీజ్ అయిన ఫిలిం అయితే ఫ్లాప్ అయింది తెలిసిందే. అంతకుముందు కూడా ఫ్లాప్ అయిందమ్మా. సో మళ్ళీ కొత్త మూవీతో మీ ముందుకు రాబోతున్నాను అని అనౌన్స్మెంట్. సో అదేలా ఉండబోతుంది? లేదమ్మా, ఇంకో 2 ఏళ్ల తర్వాత మాట్లాడదాం దాని గురించి. 2 ఏళ్ల తర్వాత మాట్లాడదాం. ఇప్పట్లో ఏదైతే ఒకటి రాబోతోందో అది కూడా సేమ్ ఆన్ ద ట్రాక్ అంతే. సో ఆయనకి సినీ కెరియర్ బాగుంటుందా లేదంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా? సినీ కెరియర్. ఇంకా రాజకీయ భవిష్యత్తు గురించి సినీ కెరియరేనమ్మా. ఈ రాజకీయపరమైన భవిష్యత్ అనేది తనకే చిరాకొచ్చి తనకే విసుగొచ్చి ఎడంకాలతో తన్ని మరీ బయటకు వస్తాడు ఒకానొక టైం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తాడు. తను అన్నీ వద్దనుకొని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతంగా కూర్చొని పుస్తకాలు చదువుకొని అందరి కోరిక మేరకు వచ్చాడమ్మా రాజకీయాల్లోకి. తను ఏదో అయిపోవాలి, నేను రాష్ట్రాన్ని ఏలేయాలి, నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, నేను అది అనుకొని రాలా. అందరి కోరిక మేరకు వచ్చాడు, అందరి కోసం నిలబడ్డాడు, అందరి కోసం చేశాడు. విజయం సాధించి కానీ నేను వెనక్కి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు, విజయం సాధించాడు. కానీ ఈ మనిషి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎడంకాలతో కొట్టి మళ్ళీ అదే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా గోవుల మధ్య కూర్చొని హాయిగా పుస్తక పఠనంతో సేద తీరుతూ ఉంటాడు భవిష్యత్తులో. ఇదే జరిగేది. థ్యాంక్ యూ గురుగారు. శుభాశీస్సులు. సో ఇదనమాట పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు అండ్ దాంతోపాటు సినీ రాజకీయ ప్రముఖులకి ఈ కొత్త ఏడాది ఎలా ఉంటుంది ఇట్లాంటి విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.